వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలు జవాబుదారీతనంతో పనిచేయాలనే ఆకాంక్షతోనే కూటమి ప్రభుత్వానికి అత్యధిక స్థానాలు కట్టబెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తమ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు పార్లమెంటులోని నియోజకవర్గాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు చిత్తూరు నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రజలు జవాబుదారీతనంతో పనిచేయాలన్న విషయాన్ని గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. బుధవారం జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జవాబుదారీతనంతో కూడిన బాధ్యతను అప్పగించారని, గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు కట్టబెట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే జనసేన పార్టీ తరఫున నిలిచిన 21 మంది ఎమ్మెల్యేల గెలుపు పూర్తిగా రాష్ట్ర ప్రజల గెలుపు అన్న ఆయన ఈ గెలుపు పార్టీపై మరింత బాధ్యత పెంచిందని గుర్తు చేశారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే జవాబుదారీతనంతో పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలట్టడానికి కోసం నేను డబ్బులు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటకి, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తు రావాలి. అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. నిజమైన లా మేకర్, చట్టాలను చేసేవాడు. వీఆర్ ఆల్ లా మేకర్స్. చట్టాలను చేసేవాళ్ళం, చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం. హౌ ఎ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దెమ్. బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు, భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు పార్లమెంటులోని నియోజకవర్గాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆర్థిక పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన దగ్గుమల్ల ప్రసాదరావు వెల్లడించారు. బుధవారం చిత్తూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ చిత్తూరు ఎంపీగా తనను ప్రజలు ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నడూ లేని విధంగా 2 లక్షల పైచిలుకు ఓట్లతో ఎంపీగా తాను గెలుపొందడం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కొరకు తన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నానని, ఆసక్తి కలవారు తనను సంప్రదించాలని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కోరారు. ఈరోజు విజయాన్ని అందుకున్నారు అందరూ. రాష్ట్రం మొత్తం కూడా విజయం ఉంది, దానిలో చిత్తూరు స్పెషల్. ఎందుకంటే రాయలసీమలో మనం పక్కనే చూసాం, రాజంపేట వెళ్ళిపోయింది వైసీపీకి, కడప వెళ్ళిపోయింది, తిరుపతి కూడా ఎంపీ వెళ్ళిపోయింది. కానీ ఆ ప్రభావం ఇక్కడ చిత్తూరు మీద ఏమాత్రం పడకుండా మేము ముందుకు తీసుకెళ్ళాం. 7 నియోజకవర్గాలు గెలిచాం. మేము కూడా ఎంపీ కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది.
సో దీని అందరికీ మరి ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాను. అందరికీ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి, పాత్రికేయులకు కూడా కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మేము మాట్లాడినవన్నీ చాలా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒక డిజిటల్ అని కాదు, ప్రింట్ అని కాదు, అన్ని మీడియాలు, ఈవెన్ సోషల్ మీడియా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళందరికీ మరి ఒకసారి నేను కృతజ్ఞతలు చెప్తాను. సార్, ఇప్పుడు మీరు స్టేట్లోనే లార్జెస్ట్ మెజార్టీ తెలియజేయడం ఏంటంటే, మేము ఇచ్చిన హామీలు మేజర్గా విద్యకు సంబంధించి యూనివర్సిటీ, గ్రాడ్యుయేషన్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ చెప్పాం. అలాగే పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఏలు తెచ్చుకుందామని చెప్పాం. వ్యవసాయానికి సంబంధించి ఎక్కడెక్కడైతే కోల్డ్ స్టోరేజ్లు అవసరం, లేకపోతే ఎక్కడైతే మ్యాంగో బోర్డు అవసరం అని మేము చెప్పాం. అలాగే టెక్స్టైల్ వాళ్ళకి సంబంధించి వీలైనంత వరకు చిన్న టెక్స్టైల్ పార్కులు పెట్టుకుందాం అని చెప్పాం. వీటన్నిటికీ మేము ఇంకా నిలబడి ఉన్నాం. గెలిచిన వెంటనే అవన్నీ మాకు గుర్తొచ్చింది ఏమేం చేయాలని. ఇక్కడ మేము ఆఫీస్ పెట్టి ఏది ప్రయారిటీలో చేయాలి, ఏ మినిస్ట్రీలో ఇది జరుగుతుంది అని చెప్పి మేము సోర్స్ అవుట్ చేస్తాము. ఒక 1 మంత్ ఈ హడావుడి తగ్గగానే పనిలోకి దిగిపోతాం. దిగిపోయి ప్రయారిటీ ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటాం. యూనివర్సిటీకి సంబంధించి మీరు 11వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రామిస్ చేశారు, మీ అందరికీ తెలుసు. యూనివర్సిటీ గురించి అట్లా చెప్పగానే ఒక 7 నిమిషాలు మాట్లాడారు. ఎందుకు ఈ చిత్తూరుకి మనకి యూనివర్సిటీస్ అవసరం అంటే, అంతకుముందు కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో ఉన్న యూనివర్సిటీలన్నీ తిరుపతికి వెళ్ళిపోయింది. మన డిస్ట్రిక్ట్స్ని అనాథగా చేసి అన్నీ తీసుకొని పోయారు. ఇండస్ట్రీస్ కూడా అటే వెళ్ళిపోయినాయి. మేజర్ ఇండస్ట్రీస్ అన్న రేణిగుంట అటు వెళ్ళిపోయినాయి, మనకు రాలేదు. సో కాబట్టి అవన్నీ నేను చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ప్రామిస్ చేశారు. సో దాన్ని కూడా సార్కి గుర్తు చేసి మనం అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యమైనంత అన్నిటినీ ఆచరణలో తేయడానికి ప్రయత్నం చేస్తాం అండి. కోఆపరేటివ్ షుగర్ మిల్సా, ప్రైవేట్ షుగర్ మిల్సా? కోఆపరేటివ్ షుగర్ మిల్స్ ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రైవేట్ మిల్స్ బ్రహ్మాండంగా నడుస్తుంది, మీరు చూస్తున్నారు. ఇంకా మనం పంట పండించి వాటికి సప్లై చేస్తున్నాం. అట్లాగే డైరీ కూడా కోఆపరేటివ్ సెక్టర్ కొంచెం తగ్గింది, కానీ మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్లో ఒక డైరీ కాదు, అన్ని డైరీలు. అది ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇంకా స్కోప్ ఉంది ఇక్కడ. మనకు ఏదైతే బాగుంటుందో దాన్ని, ఏ బావిలో నీళ్ళు ఉన్నాయో అవి తోడుకోవాలనుకుంటాం. ఇంకా సోర్స్ ఉంది ఇక్కడ. కాబట్టి రైతులందరికీ ఇంకా ఎంత డెవలప్ చేయగలం. ఇండియాలోనే డైరీకి ఇంకా స్కోప్ ఉంది. మనం ఇంతవరకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి రాలేదు. మనం ప్రొడ్యూస్ చేసింది మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం. మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ కానీ, కర్డ్ కానీ, వెన్న కానీ, చీజ్ కానీ, తర్వాత మిల్క్ పౌడర్ కానీ, ఏది చేసినా ఇంకా మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం, కానీ ఎక్స్పోర్ట్ స్టేజ్కి రాలేదు. అంటే ఇంకా మనకి స్కోప్ ఉంది. సో దాని మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎక్కడ వీలైతే అక్కడ డైరీ కెపాసిటీ లేకపోతే ముందు ప్రొడ్యూసర్స్ని పెంచుతాం. రైతులను పెంచుకుంటే డైరీ కెపాసిటీ కాబట్టి ఇంక వేరే డైరీ వస్తుంది, లేదా దానికి కెపాసిటీ ఉంటే ఆ డైరీ పెంచుకుంటారు వెళ్ళిపోతుంది. సో మేము లాస్ట్గా అనుకున్నది ఏంటంటే, డైరీ పెట్టే బదులు మిల్క్ ప్రొడ్యూసర్స్ని పెంచుకుంటే రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఇచ్చిన హామీలతో పాటు చిత్తూరు నగర అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. ఆదర్శవంతంగా చిత్తూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నానని గురజాల జగన్మోహన్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు సాధించిందని తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన అందిస్తారని, అలాగే దేశ రాజకీయాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. 2024లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుని దేశ రాజకీయాలకు ప్రాముఖ్యతనిచ్చే విధంగా ఉందని, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన చిత్తూరు ప్రజలకు గురజాల జగన్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఫలితాలపైన యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం శ్రీ నారా చంద్రబాబు నాయుడు వైపే చూడడం, ఒక తెలుగోడుగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో జన్మించిన ప్రతి ఒక్క తెలుగోడు కూడా ఈరోజు గర్వంతో కాలర్ ఎగరేసుకొని బతికే విధంగా మనం రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడబోతున్నాం. అందరూ అనేవాళ్ళు దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు అని. అప్పుడు వయసు కూడా మాకంతా వయసు తక్కువ. ఈ రానున్న 2024లో మాత్రం ఖచ్చితంగా ప్రపంచం చూసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు భారతదేశానికి కూడా కావాల్సిన సలహాలు, సూచనలు
వారు ఈ ఎన్డీఏకి కన్వీనర్ కావడం కూడా మనందరికీ తెలుగు వాళ్ళకి మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో గర్వంతో తలెత్తుకుని తిరిగే విధంగా మా తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఈరోజు ఆ స్థానంలో ఉండటం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. చిత్తూరుకు మీరు హామీలు ఇచ్చారు, ఖచ్చితంగా ఏదైతే నా నియోజకవర్గ ప్రజలు నాకు మద్దతు తెలిపారో, నేను ఏవైతే హామీలు ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పానో వాటితో పాటు మా ముఖ్యమంత్రి గారు, మా తెలుగుదేశం పార్టీ ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు అందిస్తామన్నామో తక్షణమే రానున్న ఈ 9వ తేదీ ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గం ఉంటుంది. తదనంతరం ఇమీడియట్గా ఏవైతే మేము హామీలు ఇచ్చామో వాటన్నిటిపైన కూడా సమగ్ర ఆలోచనలతో ముందుకు తీసుకుపోయే విధంగా మా ప్రణాళిక ఉంటుంది. థ్యాంక్ యూ. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజులు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ప్రక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడానికి నిషేధించాలని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే అనర్థాలను వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తు బాగుండాలంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి వీటి నిషేధానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్, చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి మోహన్, సమగ్ర శిక్ష అధికారులు, జన విజ్ఞాన వేదిక కన్వీనర్ సుధాకర్ రెడ్డి, అరుణ్, అన్ని పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు, ఎన్సీసీ విద్యార్థులు, పలువురు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని విసర్జించి ప్లాస్టిక్ విపత్తును నిర్మూలిస్తామని, ప్లాస్టిక్ కాలుష్యం నుంచి పర్యావరణ హిత సమాజ స్థాపనే కర్తవ్యంగా. ఎప్పుడైతే ఆ విధంగా మనం అందరము తీసుకుంటామో అది టోటల్గా అందరికీ తెలిసిపోతుంది. మరి ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలంటే మొట్టమొదట మనమే కాదు, మన చుట్టూ ఉన్న పరిసరాలని మనం కాపాడుకోవాలి. అందుకు ప్రతి ఒక్కరు, స్టూడెంటే కాదు, నేను కాదు, ప్రతి ఒక్కరు, ప్రతి పబ్లిక్ కూడా ఈ పర్యావరణాన్ని మనము కాపాడుకోవాలి. అందుకు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు మనకు 12వ తారీఖు నుంచి స్కూల్లో 19వ తారీఖు వరకు, అంటే 1 వీక్ రోజు ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వము మనకు నిర్వహించాలని సూచనలు ఇచ్చి ఉన్నారు. మరి వాటిని కూడా మనం ప్రతి స్కూల్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది. స్కూల్ రీఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంబీఓలు అయితేనేమి, టీచర్లు అయితేనేమి, అందరూ చూసే తప్పకుండా ఆ కార్యక్రమాల్ని వారం రోజులు కండక్ట్ చేయాలి. టీటీడీ నిధుల్ని వైసీపీ ప్రభుత్వ ఖజానాకు తరలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేసిన పాపాలే సీఎం జగన్మోహన్ రెడ్డికి శాపాలుగా మారాయని, అందుకే ఈసారి రాష్ట్ర ప్రజలు వైసీపీని మూలన కూర్చోబెట్టారని రాయలసీమ పోరాట సమితి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు తిరుమల శ్రీవారి ఆలయాన్ని కాపాడే స్థానిక భక్తులతో కలిసి నవీన్ మాట్లాడుతూ శ్రీవారి సేవా టికెట్లను సినిమా టికెట్లు లాగా ధర్మారెడ్డి విక్రయించారని ఆరోపించారు. ధర్మారెడ్డి ఏ క్షణానైనా విదేశాలకు పారిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. ధర్మారెడ్డిని పట్టుకుంటే వైసీపీ పాలనలో జరిగిన అవినీతి మొత్తం బట్టబయలు అవుతుందని తెలియజేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ధర్మారెడ్డి తప్పులు చేశారని విమర్శించారు. శ్రీవారి నగలు సంపద లాంటివి డాలర్ శేషాద్రికి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. సంపద మాయం విషయంలో ఎక్కడ దోపిడీ బయటపడుతుందని, డాలర్ శేషాద్రిని వైకాపా మూకలు మట్టు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వీటన్నిటికీ ప్రధాన సూత్రధారి ధర్మారెడ్డేనన్నారు. ధర్మారెడ్డిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని డిమాండ్ చేశారు. కొండకు తీసుకురాకండి,
అతని గతంలో కూడా అతని ట్రాక్ రికార్డ్ చూస్తే కేవలం శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అమ్ముకొని పారిశ్రామికవేత్తలకి ఆ రోజు ఆర్జితం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి తప్పించుకొని అమాయకుల్ని బలిపశువుల్ని చేశాడు, ఉద్యోగస్తుల్ని. అలాంటి వ్యక్తిని తీసుకురావద్దండి అని చెప్తే చెవిటోడికి శంఖం ఊదినట్లు జగన్మోహన్ రెడ్డి అధికార బలంతో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ధర్మారెడ్డిని మళ్ళా మూడోసారి తీసుకొచ్చి కొండపైన పెట్టి తిరుమల పవిత్రతను మంట గలిపించేశాడు. ఈరోజు మేమంతా స్థానికులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తిరుమల పవిత్రత తిరిగి పూర్వ వైభవం రావాలంటే తిరుమల కొండను శుద్ధి చెయ్యాలి. పసుపు నీళ్లతో టీటీడీ ఆధ్వర్యంలో మొత్తం తిరుమల తిరుపతిని శుద్ధి చేస్తే ఆ ధర్మారెడ్డి చేసిన పాపాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. ఈరోజు 5 సంవత్సరాల కాలంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ధర్మారెడ్డిని పంపించొద్దండి. చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ హైకమాండ్కి కూడా మేము లేఖలు రాస్తున్నాం, మెయిల్స్ పంపిస్తున్నాం. ధర్మారెడ్డి అనే అవినీతి అధికారి ఈరోజు రాత్రికి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నుంచి 7 రోజుల వరకు విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేదానికి అవకాశం కల్పించద్దండి. ఎందుకంటే నేను నిఘా వర్గాలను కూడా హెచ్చరిస్తున్నా. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ధర్మారెడ్డిని విదేశాలకు పంపకుండా అడ్డుకట్ట వేసి ఇక్కడే టీటీడీ పరిపాలనా భవనంలో ఒక కార్యాలయంలో కూర్చోబెట్టి ఎవరైతే సిట్టింగ్ జడ్జి ఉన్నాడో అతని ద్వారా విచారణకు ఆదేశిస్తే నమ్మలేని నిజాలు. శ్రీవారి సంపదను ధర్మారెడ్డి ఏ విధంగా దారి దోపిడీ దొంగలాగా కొల్లగొట్టేసి ప్రభుత్వానికి తరలించేశాడో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఈరోజు ధర్మారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక నియంతలాగా తిరుమల స్థానికుల్ని భయపెట్టావు, మీడియా సోదరుల్ని భయపెట్టావు. సామాన్య భక్తులు కొండకొచ్చి అయ్యా తప్పు జరుగుతుంది అంటే దుర్మార్గుడా, నీ నెత్తికెక్కి అహంకారం. నువ్వు సామాన్య రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు వైకాపా ఆధ్వర్యంలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ గా 2 సంవత్సరాల పాటు పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన అనంతరం మరోసారి పదవీ కాలాన్ని పొడిగించడంతో కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఎన్నికలు ముగిసి వైకాపా ప్రభుత్వం ఓడిపోవడంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపించడం జరిగిందని అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యేకి మంత్రి పదవి వస్తే సంతోషిస్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు. బుధవారం స్థానిక లక్ష్మీనగర్ కాలనీలోని చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలు ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు టీడీపీ కైవసం చేసుకోవడం చంద్రబాబుపై ప్రజలకున్న నమ్మకమేనని, రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ, జనసేన, బీజేపీ కట్టుబడి ఉందని వెల్లడించారు. అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు పెద్దపీట వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ఆయన ఇప్పటి వరకు జిల్లా కేంద్రమైన చిత్తూరు నుంచి ఒక మంత్రి కూడా పదవి చేపట్టకపోవడంతోనే చిత్తూరు జిల్లా పూర్తిగా వెనుకబడి ఉందని, చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ కు మంత్రి పదవి కేటాయిస్తే సంతోషిస్తామని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చెన్నకేశవుల నాయుడు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో కొంత మార్పుకి అయితే కృషి చేయడం జరిగింది. అందరూ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసి తెలుగుదేశం వైపు కూడా అందరూ రావడం జరిగింది. ఆ రాక్షస నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి రాక్షస నాయకత్వాన్ని విసర్జించాలని, అతను తరిమి కొట్టాలని, రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన పోగొట్టాలని ప్రజలందరూ కూడా నిశ్చయించుకొని ఇక్కడ జిల్లాలో 7కు 7 సీట్లు ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ చేతిలో ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీ చేతిలో ఉంది. ఎప్పుడో 2 సార్లు తప్ప ఇక్కడ ఎవరు తెలుగుదేశం వాళ్ళు గెలవలేదు. అలాంటిది ఈసారి 15,000 అత్యధిక మెజార్టీతో గురుజాల జగన్మోహన్ గారిని కూడా గెలిపించడం జరిగింది. యువకుడు, ఉత్సాహవంతుడు, చిత్తూరు పట్టణానికి కాకుండా చిత్తూరు జిల్లాకు కూడా కార్యక్రమాలు తీసుకొస్తాడని, కాస్త పెట్టుబడిదారు కూడా కాబట్టి మనకు కావాల్సిన పనులన్నీ కూడా దగ్గరుండి కొంత ఇన్వెస్ట్మెంట్ ఖర్చులు జరిగినా కూడా అవన్నీ నెరవేర్చాలని
ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మంత్రివర్గంలో కూడా ఖచ్చితంగా జిల్లా నుంచి అందరికీ రావాలని, గురజాల గారికి కూడా వీలైతే అవకాశం రావాలని కోరుకుంటున్నా. ఈ ఓటేసి గెలిపించిన చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్, జై తెలుగుదేశం. వైసీపీ జగనాసురుడు అనే రాక్షసుడు నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకు తమ పవన్ టీడీపీ బీజేపీని కలిపి ఎన్డీఏ కూటమి ద్వారా ఎన్నికలలో జనసేనాని త్యాగానికి సైతం సిద్ధపడి నేడు రాష్ట్రంలో కూటమి పాలన రావడానికి ప్రధాన పాత్ర పోషించారని జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు జనసేన పార్టీ నాయకులు ఆకేపాటి సుభాషిణి, సుమన్ రాయల్ తదితరులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడుతూ తాను ప్రతిపక్ష హోదాలో 96 గంటల వెనుక రాష్ట్రంలో కూటమి ప్రపంచం సృష్టిస్తోందని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా ముందు తెలిపానన్నారు. కూటమి పాలక ప్రభుత్వ హోదాలో తిరిగి నేడు హోటల్లో పర్మిషన్ లేకపోవడంతో ప్రెస్ క్లబ్లో మీడియా ముందు విజయోత్సవాలను పంచుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. తనను సోషల్ మీడియాలో వైసీపీ తొత్తులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దేనికి భయపడనన్నారు. వైసీపీ నాయకులు చేసిన సవాళ్లను స్వీకరిస్తూ ప్రతి సవాళ్లను విసిరారన్నారు. తమ జనసేన పార్టీ మొత్తాన్ని ఎన్నో రకాలుగా వైసీపీ గుండాలు ఇబ్బంది పెట్టారని, ఎక్కడా తగ్గకుండా పాతాళానికి తొక్కుతానన్న తమ జనసేనాని మాటను రాష్ట్ర ప్రజలంతా సవాలుగా స్వీకరించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైకాపాను మూలన కూర్చోబెట్టారన్నారు. అంటే చెప్పి చేశాం. భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పిన పోటీ చేసిన ప్లేస్ 21 గెలుస్తున్నాం, 2 ఎంపీలు గెలుస్తామని చెప్పామంటే అర్థం చేసుకోండి. మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు. ఆయన చెప్పి చేశాడు. మీరు వై నాట్ 175 175 175 అన్నారు. మొన్న సాయంత్రం కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు 16 11 సంబరాలు చేసుకోండి అన్నాడు. సంబరాలు చేసుకోమని అడిగిన ఎవరు చేసుకోమని చెప్పలా. అది అర్థమే మమ్మల్ని చేసుకోమని అనేసి చివరికి రాష్ట్రంలో ప్రజలు మీరు వద్దు, మీ పని అయిపోయింది, వెళ్ళిపోని చెప్పడానికి ఈ ఒక ఓటు రూపంతో వేసిన ఆయుధం. మన జిల్లాలో చూసాం, తిరుపతిలో చూసారు, 62,500 మెజార్టీ. తిరుపతి చరిత్రలో లేదు, ఎప్పుడు లేని మెజార్టీ తిరుపతిలో రావడం. చుట్టుపక్కల అన్నీ కూడా 40,000 30,000 30,000 20,000 ఎక్కడ తగ్గల. ప్రజలు విపరీతంగా చోట్లేసారు. అంటే వార్ వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్కి. ప్రజలకి, తిరుపతి ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు. ఒక విషయం తెలుసుకోవాలి, ఇచ్చిన మాట ప్రకారమే ప్రెస్ మీట్ పెడుతున్నాం. అధికార హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదైతే హామీలు ఇచ్చారో మనకు నెరవేరుస్తున్నారు. నిరుద్యోగులు కానివ్వండి, ఈ రాష్ట్రం బాగుంటుంది, మంచి రోజులు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఎందుకంటే ఇటువంటి ఒక విజయం కళ్ళలో కూడా ఎవరు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఆశ్చర్యకరమైన దేశము ప్రపంచము ఆశ్చర్యకంగా చూసి రిజల్ట్ అన్నాడు. దేశం ప్రపంచంగా చూసి ఫస్ట్ ఆశ్చర్యకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చూశారు. ఇదేం ఆశ్చర్యం రా బాబు ఈ రిజల్ట్. కొంతమంది టీవీలు ఆఫ్ చేసి మరి 2 సార్లు ఆన్ చేశారట. మా టీవీలో ప్రాబ్లం ఉందేమో అనేసి, అది 2 డిజిట్లో వస్తాను, టీవీలో ప్రాబ్లం ఉందనేసి ఆ స్థాయికి వచ్చేసారంటే గుర్తుపెట్టుకోండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఇంకొక 2-3 నెలల తర్వాత ఎలా ఉంటుందో. ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ చాలా అవసరం. తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంగా శ్రీవారికి 508 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు టీడీపీ నాయకులు. రాష్ట్రంలో కూటమి విజయం. చంద్రగిరి ఎమ్మెల్యే నాని గెలిచిన సందర్భంగా శ్రీవారి ఆలయ అఖిలాండం వద్ద 508 కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఓటమి వల్లే సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ వెంకటపతి నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, తెలుగు యువత యూత్ ప్రెసిడెంట్ పాండు, దొరస్వామి నాయుడు, కార్యకర్తలు నాగేశ్వర నాయుడు, పెంచలయ్య, సతీష్, దినేష్, సంతోష్, జగదీష్, కున్ని, మనోజ్, నాని నాయకులు పాల్గొన్నారు. అయిపోయింది, 2 నిమిషాలు వెళ్ళిపోతాం. వెంకటేశాయ. నేను టీచరు దొరస్వామి నాయుడు నా పేరు.
పాండు, శ్రీనివాసులు, నాగేశ్వర నాయుడు మేమందరము మొక్కున్నాము వెంకటేశ్వర స్వామికి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అఖండ మెజారిటీ వస్తే మేము కొండకొచ్చి ఈ పులివత్తి నాని ఎమ్మెల్యేగా గెలిస్తే మేము కొండకొచ్చి టెంకాయలు మొక్కు తీర్చుకుంటామని అనుకొని అందరం వచ్చి ఇప్పుడు మొక్కుబడి తీర్చుకున్నాము. 501 టెంకాయ కొట్టాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.